తదుపరి వృషభ రాశి. వృషభ రాశి యందు కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదములు, రోహిణీ నక్షత్రము 4 పాదములు, మృగశిర నక్షత్రము 1, 2 పాదములుగా ఉన్నవి. ఈ రాశి వారికి ఆదాయము 2, వ్యయము 8 గాను, రాజపూజ్యము 7, అవమానము 3 గాను కనబడుతున్నవి. ఈ రాశి వారికి ఈ సంవత్సరము పట్టింది బంగారము, యోగ్యమైనటువంటి సమయము. ఎన్నో ప్రయత్నాలు ఎన్నోసార్లు చేశాము అయ్యో అనిపించినప్పటికీ కూడా ఈ సంవత్సరము మీరు క్రితంసారి కంటే 90% అధికంగా మీరు ఫలితాలను సాధించి మిమ్మల్ని మీరు విజయపథంలో నడిపించుకునేందుకు అవకాశం కనబడుతోంది. స్వయంకృతాపరాధము అంటే కార్యక్రమాలు విజయాన్ని సాధిస్తున్నాయి కదా అని మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసంతో కాకుండా ఆచితూచి పని చెయ్యకపోతే ఒక్కొక్కసారి మీ నిర్ణయాలే మీకు వ్యతిరేకంగా పనిచేసే ప్రమాదం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. విదేశీ ప్రయాణాలు, విదేశములలో మీరు చేస్తున్నటువంటి ఉద్యోగ ప్రయత్నాలు, విదేశంలో మీరు చేస్తున్నటువంటి విద్యా ప్రయత్నాలు అన్నీ సఫలీకృతమవుతాయి. చిన్న చిన్న కారణాలతోటి ఇన్నాళ్ళు ఆగిపోయినటువంటి కొన్ని పనులు ఇప్పుడు పుంజుకుంటాయి. మార్గం సుగమం అవుతుంది, మీ కళ నెరవేరుతుంది. విద్య అయిపోయినటువంటి వాళ్ళు నాకు ఉద్యోగము అనుకుని విదేశాల్లో ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో మీకు అనూహ్యమైనటువంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా గమనించండి. స్త్రీ మూలకమైనటువంటి లాభములు ఎక్కువగా ఉంటాయి. అంటే మీరు పనిచేసే చోట కానీ మీకు తెలిసినటువంటి వారు కానీ అనూహ్యంగా మీకు వచ్చి వారి యొక్క సహాయ సహకారాలతోటి మిమ్మల్ని ఉన్నత స్థితిలో నడిపిస్తారు. వారు కొద్దిపాటి అపవాదులు ఎదుర్కోవాల్సి వచ్చినా అవి తాత్కాలికం. మీ నిబద్ధత, మీ నిజాయితీ, మీ ధర్మము మిమ్మల్ని కాపాడుతుంది. ఈ క్షణం మీకు వ్యతిరేకంగా గడిచిందని మీకు బాధ కలిగినా అతి తక్కువ సమయంలోనే మీ నిజాయితీ బయటపడి నిందితులు శిక్షింపబడతారు. అంటే ఈ సంవత్సరం ఈ రాశి వారికి పట్టింది బంగారం. యోగకారకమైనటువంటి సమయం వలన ప్రమోషన్లు కానీ, బదిలీలు కానీ, ప్రభుత్వం తరపు నుంచి గుర్తింపు కానీ చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో కొద్దిమంది ప్రభుత్వంలోనే అత్యున్నతమైనటువంటి స్థితిలో కూర్చునేందుకు అవకాశం ఉంటుంది. చాలా స్పష్టంగా గోచరిస్తోంది. సినీ, టీవీ, కళారంగాల వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి సమయంగా ఉంది. అనూహ్యమైనటువంటి వారి యొక్క ఆ ప్రతిభను గుర్తించి పురస్కారాలు కానీ, ఆర్థిక బలం కానీ, అవకాశాలు కానీ మెండుగా ఉంటాయి. రాజకీయ నాయకులకి కొంచెం అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ కూడా వారి పరిస్థితికి కానీ వారి యొక్క మనుగడకి కానీ ఏ ఇబ్బంది లేదు. విద్యార్థులకు శుభసూచకం. చక్కగా మీరు కష్టపడి చదవండి. మీరు ఒక ఇంటి చదవండి, 2 ఇంతలు మీరు ఫలితాన్ని సాధిస్తారు. మీరు చక్కగా బాగుంది, గురుబలం బాగుంది, మీకు బుద్ధి వికసనం కలుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్ లాంటి వాళ్ళకి చిన్నపాటి సవాళ్లు ఎదుర్కొన్నా కూడా మీ యొక్క ఫలితం, మీ యొక్క పటుత్వం, ఆ ధీశాలిత్వం ఏదైతే ఉందో అది మీకు గుర్తింపబడుతుంది. ఉన్నతమైనటువంటి ఫలితాలు మీరు సాధిస్తారు. సమాజంలో ఉన్నతమైనటువంటి స్థితిలో మీరు నిలబడతారు. మీరు చిన్నపాటి అనారోగ్యాలు తప్ప పెద్దగా కలచివేసేటువంటి ప్రమాదాలు ఏమీ కనపడడం లేదు. కాకపోతే కాస్త నోరు సంభాళించుకుని మాట్లాడాలి. అంటే ఏ కార్యక్రమం చేపట్టినా, ఏ పని చేపట్టినా ఎప్పుడైతే విజయాన్ని సాధిస్తున్నామో తెలియకుండానే మనలో ఒక రకమైనటువంటి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆ ఆత్మవిశ్వాసం మళ్ళీ మీకు వ్యతిరేకంగా కాకుండా కాస్త ఆచితూచి వినయంగా ఉండి అందరినీ కలుపుకుని వెళ్ళాలనేటువంటి ఒక చింతనతోటి ముందుకు వెళ్ళడం చెప్పదగినటువంటి సూచన. ఈ రాశివారు దక్షిణామూర్తికి విశేషమైనటువంటి అభిషేకం ప్రతి గురువారం నాడు చేయించడం అనేది ఒక ఆనవాయితీగా, ఒక అలవాటుగా మార్చుకుంటే చాలా విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు. అట్లానే ఈ రాశివారు శివారాధన విశేషంగా చెయ్యండి. ముఖ్యంగా ప్రతి శనివారము శివుడికి అభిషేకం చేయించటం కానీ, అలా కుదరని పక్షంలో కనీసం నెలకొక్కసారైనా ఈశ్వరుడికి అభిషేకం చేయించటం, ఆర్ద్ర నక్షత్రం రోజున ఈశ్వరుడికి అర్చన చేయించటము చాలా విశేషమైనటువంటి సత్ఫలితాలను ఇస్తాయి ఈ రాశివారికి. ఈ ఫలితాలను ఆచరించి ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొంది సకుటుంబాభివృద్ధితో, సౌభాగ్య సిద్ధితో ఆనందంగా ఉండాలి అని మా ప్రార్థన.